నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 34వ సంకీర్తన 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కష్టకాలంలో దేవునికి మొరపెట్టే వ్యక్తి తనను తాను దీనుడుగా లెక్కించుకుంటాడు. దీనుడు అన్న పదం అణుకువ వారిని, దుఃఖంలో ఉన్నవారిని, బీదవారిని సూచిస్తుంది. ఆత్మీయ జీవితంలో దీనత్వం కలిగి దేవునికి మొరపెట్టేవారుగా ఉంటే దేవుడు తప్పక వారి విజ్ఞాపన మొరను ఆలకించి తగినట్లుగా జవాబు దయచేస్తాడు. 34వ సంకీర్తన 17-19 చరణాలలో విరిగిన హృదయము, నలిగిన మనస్సు అనే మాటల్లోని అంతరార్థం అంతరంగంలో వేదన చెందడాన్ని సూచిస్తుంది మరియు పరుల చేత పడిన వారిని కూడా సూచిస్తుంది. రాతి గుండె గలవారికి కాక బాధాతప్త హృదయులకు, దీన మనసు కలవారికి దేవుడు ఆసనుడుగా అంటే సమీపంగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మనుషుల్లో ఇట్టి స్థితి దేవునికి ఇష్టం. వారు దుఃఖాక్రాంతులుగా ఉండడం ఆయన ఉద్దేశం కాదు, కానీ వారిని శాశ్వతంగా ఆనందభరితులను చేసేందుకు ఆ స్థితి దేవునికి వీలు కల్పిస్తుంది. 51వ సంకీర్తన 17వ చరణం. చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం, దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. పశ్చాత్తాపం లేకుండా ఏ విధమైన బలి అర్పణ ఆయనకి ఉపయోగం లేనిదిగా ఉంటుంది. దేవునికి కావలసిన బలి ఏంటి అంటే విరిగి నలిగిన దీన మనస్సు. అట్టి హృదయాన్ని, వారు పెట్టిన విజ్ఞాపనను ఆయన నిరాకరించడు సరికదా. ఆ మొర అంగీకరించి జవాబిచ్చి వెన్ను తట్టి బలమిచ్చి తిరిగి నిలబెట్టుటకు సమర్థుడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే 66వ సంకీర్తన 17వ చరణం. మన మొర ఆలకించి ఇచ్చిన జవాబును సాక్ష్యముగా దేవునిని మహిమపరుస్తూ సమాజము ఎదుట దేవునిని స్తుతించేవారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవునిని సంతోషపెట్టేవారంగా ఉండగలుగుతాం. ఆమేన్.